ఎవరైతే హయత్ నగర్లో లగ్జరియస్ 2 బిహెచ్కే అపార్ట్మెంట్లు ప్లాట్ల కోసం చూస్తున్నారో వారి కోసము ఈరోజు 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్లో ప్లాట్లు తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్లో ప్లాట్లు ఏ విధంగా ఇవ్వడం జరిగింది, ఏం రేటు చెప్తున్నారు, ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది అనే మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ గేట్ అండి. ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ సౌత్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ గేట్ కి ముందరున్న రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ చూసుకోవచ్చు, సీసీ రోడ్డు కూడా వచ్చేసింది. 2 గేట్లు ఇవ్వడం జరిగిందండి. ఒకటి సౌత్ ఫేస్ లో ఇవ్వడం జరిగింది, ఒకటి వెస్ట్ ఫేస్ లో ఇవ్వడం జరిగింది. ఈ వెస్ట్ ఫేస్ లో ఉన్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇలా లోపలికి ఎంటర్ అయిపోయినాక ఇదంతా మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కారు ప్లస్ ఒక బైక్ పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లాట్ ఓనర్లకి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఇమ్యూనిటీస్ లో భాగంగా ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ సంప్ ఇవ్వడం జరిగింది. 20,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి సంప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బోర్ పాయింట్ కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ ఒక వాచ్మెన్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తము 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి. ఇది మొత్తము కూడా ఫ్లోర్కి 2 ప్లాట్స్ ఉంటాయండి. ఒకటి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది, ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అంటే మొత్తము కూడా 10 ప్లాట్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి. ఒక్కసారి పైకెళ్ళి ఈ ప్లాట్ ఏ విధంగా ఉంది ఒక్కసారి పైకెళ్ళి చూసుకుందాం. పదండి. మనము పైకి రావడం జరిగిందండి. స్టెప్స్ కూడా మంచి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అదో విధంగా సపోర్టింగ్ గా ఉన్నటువంటి మంచి స్టీల్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ లో లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. లిఫ్ట్ కూడా మంచి డిజైనింగ్ తో ఉన్నటువంటి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి సిల్వర్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది మనకి ఇందులో 2 ప్లాట్స్ ఉంటాయండి. ఒకటి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది, ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. 2 ప్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్లాట్ చూద్దాం. దానికంటే ముందల ఈ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి అంటే, ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది అంటే, ఇది మొత్తం వచ్చేసి సిరిడి నగర్ అంటారండి. ఇది సిరిడి నగర్ రోడ్ నెంబర్ 5 హయత్ నగర్ కిందికి వస్తుందండి. నెక్స్ట్ ఈ పక్కనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉంటాయి. పక్కనే మనకి కూతవేటు దూరంలోనే జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. నెక్స్ట్ తొర్రూరులో మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. అంటే నియర్ బై ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్కి అపార్ట్మెంట్ దగ్గర ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి హయత్ నగర్ బస్ స్టాప్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి మనకి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు, ఈ జంక్షన్ వచ్చేసి తొర్రూరు జంక్షన్ అంటారండి. స్ట్రైట్ వెళ్ళిపోతే మనము సాగర్ హైవేకి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సాగర్ హైవే. రైట్ వెళ్ళిపోతే మనం విజయవాడ హైవేకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది విజయవాడ హైవే. విజయవాడ హైవేకి సాగర్ హైవేకి మధ్యలో ఉంటామండి మనం వచ్చేసి. ఇది మీరు గమనించగలరు. ఏదైతే మీరు రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. ఈ రోడ్డు మొత్తం కూడా సీసీ రోడ్డు మీరు చూసుకోవచ్చు. అదే విధంగా ఈ ప్లాట్ విషయాల్లోకి వస్తే ఇది 2 బిహెచ్కే ప్లాట్ అండి. ఇది 1224 ఎస్ఎఫ్టీలో ఉంటుంది, 1224 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. దీని టోటల్ ప్రైస్ వచ్చేసి అంటే 1224 ఎస్ఎఫ్టీలో ఉన్న 2 బిహెచ్కే ప్లాటు ప్రైస్ వచ్చేసి 62 లక్షలు చెప్పడం జరుగుతుంది. కూర్చుంటే తగ్గుతుందండి, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అదే విధంగా మీరు ఒక్కసారి చూసుకోవచ్చు, ఈ వ్యూ కూడా మన అపార్ట్మెంట్ మొత్తం చుట్టూ కూడా మొత్తము హౌజెస్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొత్త హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మంచి కాలనీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి ఇది. ఎటు పోయినా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే
హైవేస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ప్లాట్కి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అండి, అంటే ఈస్ట్ ప్లేస్ ప్లాట్కి వెళ్ళడానికి ఇది మొత్తము కూడా మనకి ఎంట్రన్స్ అండి. దీని గురించి మనం చెప్పుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వచ్చినా ఇక్కడ కూర్చున్నా కూడా ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా మంచిగా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ అండి. మీరు చూసుకోవచ్చు సింహద్వారం మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. ఇలా ఈస్ట్ ఫేస్ సింహద్వారంలో నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తము కూడా హాల్ అండి. మీరు చూసుకోవచ్చు హాల్ కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది హాలు. నెక్స్ట్ మనకి వాడినటువంటి డోర్లు కూడా ఇండియన్ టేక్ వుడ్ తోటి వాడడం జరిగింది. ఒకసారి మీరు అది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా ఇక్కడ పీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ పర్పస్లో. నెక్స్ట్ పైన మీరు చూసుకోవచ్చు, అంటే నాకు తెలిసిన వరకు అపార్ట్మెంట్లలో సీలింగ్ తోటి ఇవ్వడం జరగదు. ఇందులో మనకి మంచి డిజైన్తో ఉన్నటువంటి సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది హాల్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అండి. ఇక్కడ టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో దేవుడి కోసం పూజా గది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మంచి టైల్స్ యూజ్ చేసి ఇక్కడ ఒక పూజా గది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పక్కనే మనకి ఇక్కడ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి గ్రానైట్ యూజ్ చేసి మంచి టైల్స్ యూజ్ చేసి మంచి సెల్ఫ్లతోటి మంచి సబ్జాతో కూడినటువంటి ఇక్కడ ఒక కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. మీరు ఇది చూసుకోవచ్చు. ఒక 6 మెంబర్స్ వరకు కూర్చొని డిన్నర్ చేసి లంచ్ చేసే విధంగా ఇది డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి మంచి డిజైన్తో కూడినటువంటి సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. మనకి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. మన క్లాత్స్ అవి ఏమన్నా ఉంటే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. దాంట్లోనే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 2 BHK హౌస్ అండి. ఇందులో 2 బెడ్రూమ్లు ఉంటాయండి. మీరు చూసుకోవచ్చు. ఒక బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మంచిగా డిజైనింగ్తో కూడినటువంటి సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. కలర్ కూడా మంచి అంటే లైట్ కలర్స్ ఇవ్వడం జరిగింది. మంచిగా ఉన్నాయండి నీట్గా కలర్స్ కూడా. వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఈ విండో నుంచి మనం బయటికి చూస్తే మంచిగా మొత్తం కూడా ఇళ్ళ మధ్యలో ఉంటుందండి. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో. అదేవిధంగా ఒక అటాచ్ బాత్రూము మంచి డిజైన్తో కూడినటువంటి టైల్స్తో ఒక అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇదొక బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దానికంటే ముందర ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అది కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ కావడం జరిగింది. ఇందులో కూడా మంచి సీలింగ్తో కూడినటువంటి బెడ్రూమ్ అండి. ఇది వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇట బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందంటే ఒకసారి మీరు ఈ బాల్కనీ నుంచి ఈ వ్యూ మొత్తం కూడా చూసుకోవచ్చు. మంచి అంటే చాలా లైట్ కలర్స్ వాడి మంచి టైల్స్ వాడి మంచి ఇండియన్ టేక్ వుడ్ డోర్లు వాడి మంచిగా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి 2 BHK హౌస్ అండి ఇది. ఒక్కసారి మనము పైకి వెళ్ళి అంటే టెర్రస్ మీదకి వెళ్ళి ఏ విధంగా ఉందో ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దాం పదండి. మనము టెర్రస్ మీదకి రావడం జరిగిందండి. ఒక్కసారి మీరు ఈ వ్యూని కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి మనకి పక్కనే జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అది మొత్తము కూడా హయత్ నగర్ కిందికే వస్తుందండి. హయత్ నగరే ఆ ముందల బస్ స్టాప్ కూడా ఉంటుంది. మీరు మొత్తము కూడా చూసుకోవచ్చు. ఈ వ్యూ మొత్తము కూడా ఒకసారి చూసుకోవచ్చు. దీనికి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. GHMC అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. రెడీ టు మూవ్ కలిగినటువంటి అపార్ట్మెంట్ ప్లాట్స్ అండి. ఇలానే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇలానే మన SRT ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.